ఒక యాక్టివిస్ట్గా ఒక ఆర్గనైజేషన్లో పనిచేసే మా ఎంప్లాయీస్ మేమందరం మనుషులం, రోబోట్స్ కాదు. మాకు లిమిట్స్ ఉంటాయి. ఎనర్జీ వైజ్, టైం వైజ్, ఆర్గనైజేషన్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్, ఫినాన్షియల్ ఆస్పెక్ట్ వైజ్ లిమిటేషన్స్ ఉంటాయి. మాకు రిపోర్ట్ అయిన ప్రతి కేసు మేము చేయలేము, ప్రతిదీ న్యాయం చేయలేము, పరిగెత్తు ఉండలేము. మరి గూగుల్లో ఎందుకు పెట్టారు అని క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఒక పర్టికులర్ యానిమల్ రిపోర్ట్ అయ్యి మేము అటెండ్ అవ్వకపోతే మేము ఇప్పుడు దాకా చేసిన రెస్క్యూస్ అండ్ ఇప్పుడు చేసే రెస్క్యూస్, ఫ్యూచర్లో చేసే రెస్క్యూస్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినట్ట. అంటే ఒక యాక్టివిస్ట్ చచ్చిపోయేదాకా చేసేయాలా? లిమిట్ దాటేసి అతని హెల్త్ అవి అన్నీ పక్కన పెట్టేసి ఇంకా పడి చేయాలా? చేస్తే సొసైటీలో మార్పు వచ్చేస్తుందా? కుక్కలన్నీ కాపాడేస్తాడా? అది సస్టైనబుల్లా? ఇవి ఏమీ ఆలోచించట్లేదండి. ఒక షెల్టర్ని, ఒక యాక్టివిస్ట్ని కాపాడుకుంటే వాళ్ళు ఎంత ఇంపాక్ట్ తీసుకురాగలరు అనే ఆస్పెక్ట్ రిపోర్టర్స్ కానీ, యానిమల్ లవర్స్ కానీ ఆలోచించట్లేదు. వాళ్ళకు కావాల్సింది ఆ క్షణం ఎదురుగా కనిపించిన డాగ్ ఎంత తొందరగా అయిపోతే అంత తొందరగా సేవ్ అవటం.